వేదాలతోనే మన చరిత్ర, సంస్కృతి మొదలవుతాయని, సంస్కృత భాషే మన తొలి భాష అనే నమ్మకం కూడా హిందుత్వవాదుల దృక్పథానికి అవసరం. హరప్పా మొహంజదారు నాగరికత అంతకంటే పూర్వమే ఉందని, అది ఆర్య నాగరికత కాదని, వారి భాషకు సంస్కృతంతో కానీ, సంస్కృతాన్ని పోలిన ఇండో యూరోపియన్ భాషతో కానీ పోలిక లేదని చరిత్రకారులు దాదాపు ఏకగ్రీవంగా నమ్ముతారు. హిందుత్వవాదులు తిరగరాయాలనుకున్న చరిత్రలు హరప్పా నాగరికతను కూడా ఆర్యులకి అంటగడతారు. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని గురించి చాలా వివాదం చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కొంచెం వివరంగా తెలుసుకోవడం అవసరం. ఆర్య శబ్దాన్ని ఒక జాతికి అంటకట్టడం హిందుత్వవాదులకు అవసరం. ఆ జాతి మన పూర్వీకులు. వారే ఇక్కడ తొలి నాగరికతను రూపొందించారు. వారి భాష సంస్కృతం, వారి సాహిత్యం వేద సాహిత్యం, వారి జీవన విధానం హైందవం. ఇవన్నీ హిందుత్వవాదులు పునర్లిఖించదలుచుకున్న చరిత్రకు కేంద్ర భావాలు. ఈ సుందరమైన నాగరికత ముస్లింల రాకతో ధ్వంసమై ఈ ప్రజలు బానిసత్వంలోకి పోయారనేది తరువాత చరిత్రకు వారిచ్చే వ్యాఖ్య. కానీ చరిత్రకారుల దృష్టిలో ఆర్య శబ్దం ఒక జాతిని సూచించేది కాదు. అది ఒక భాషను లేక ఒక భాషా కుటుంబాన్ని సూచించే మాట. ఈ భాషలను ఇండో యూరోపియన్ భాషలు అంటారు. సంస్కృతంతో సహా అనేక యూరోపియన్ భాషలు ఈ కుటుంబానికి చెందినవి. వీటికి మూలమైన తొలి భాష ఒకటి ఉంటుందన్న అభిప్రాయం చరిత్రకారుల్లో ఉంది. ఆ భాష ఛాయలు క్రీస్తు పూర్వం 1800 ప్రాంతంలో మొట్టమొదటిసారి పశ్చిమ ఆసియాలో కనిపిస్తాయి. తరువాత ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లలో, సింధు నది ప్రాంతంలో ఆ భాష మాట్లాడే ప్రజలు కనిపిస్తారు. అప్పటికే ఆ ప్రాంతమంతటా వేరే భాషలు మాట్లాడే ప్రజలున్నారు. వాళ్లలో కొందరి నాగరికత ఈ ఆర్య భాష మాట్లాడే నాగరికత కన్నా మెరుగైంది.